ఆగస్టు మాసంలో మేషరాశి వాళ్ళకి 6 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయండి. ప్రధానంగా శుక్రబలం అనేటువంటిది చాలా బావుంది. ఆగస్టు 20వ తారీఖు దాటిన తర్వాత నుంచి శుక్రుడు కన్యా రాశిలోకి వెళ్ళిన తర్వాత కూడా శుక్రబలము బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ మీకు ఏర్పడబోతోంది. ఈ ఆగస్టు మాసంలో ఏదైనా నూతన వస్త్ర ఆభరణ లేకపోతే నూతన వాహన యోగాలు కానీ ఇవన్నీ ఏర్పడేటువంటి అవకాశం చాలా బావుంది. అయితే రవి బలము అనేటువంటిది ఈ మాసంలో మీకు లేకపోవడం వల్ల ప్రత్యేకించి సమయానికి భోజనం చేయకపోతే వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో చాలా కేర్ఫుల్‌గా ఉండాలి. సంతానం విషయంలో ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, సంతానం విషయంలో అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చు. ప్రేమ వ్యవహారాల్లో విభేదాలు కానీ, మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది. గురుబలము అనేటువంటిది లేదు కాబట్టి ప్రత్యేకించి చేసేటువంటి పనిలో అవమానం అనేటువంటిది ఎదురుపడే అవకాశాలు చిన్న చిన్నవి కనబడతాయి. వాటి విషయంలో కృంగిపోకుండా ధైర్యంగా, మనోధైర్యంతో నిలబడేటువంటి ప్రయత్నం చేయండి. 12వ స్థానంలో మీకు శని వక్రించడం వల్ల మేజర్‌గా ఏలినాటి శని యొక్క ప్రభావం తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ మాసం ప్రత్యేకించి మీకు ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. రవి బలము అనేటువంటిది పెరగడానికి ప్రతి ఆదివారం కానీ, ఏదైనా ఒక ఆదివారం నాడు కానీ గోధుమలు దానంగా కేజింపావు గోధుమలు దానంగా ఇవ్వండి. ఇంట్లో ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. సోమరితనాన్ని, బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి పని మీద ఆసక్తి పెంచి ఎఫర్ట్స్ అనేవి గట్టిగా పెట్టగలిగితే ఆగస్టు మాసంలో మంచి శుభవార్తలు ఖచ్చితంగా వింటారు అని చెప్పొచ్చు.